ఇద్దరు కూడా ఇట్లుంటారు అన్నమాట. ప్రతి దగ్గర మన ఊళ్ళే ఇట్లా కట్టించి పెడతారు, ఏది బతుకమ్మ ఆడే కాడ. సో మనం బతుకమ్మ కుంట అని అంటాం. ఇట్లుంటే మనం బతుకమ్మ కుంట అంటే ఇక్కడే బతుకమ్మ ఆడతారు, ఇదే కుంటలో బతుకమ్మలను వేస్తారు, వీళ్ళు తయారు చేసేటటువంటి పూలతో బతుకమ్మను అందులో వేస్తారని చెప్పి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇవి కూడా తీపిచ్చిండట రేవంత్ అన్న, ఇవి కూడా తీపిచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. తీపిచ్చి తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని పెట్టించేటటువంటి కార్యక్రమం చేసినట్టు రేవంత్ అన్న. ఇది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వలేదు, మహిళా సంఘాలకు బతుకమ్మ చీరలు ఇస్తారు, యూనిఫామ్ రూపంలో ఇస్తారు. మళ్ళా ఏది అందరికీ ఒకటే కలరు, అందరికి ఒకటే సంబంధించినటువంటి డిజైన్ బతుకమ్మ చీర ఇస్తురు, వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ లెక్క. తర్వాత చాలామంది మహిళలకు ఇప్పటిదాకా బతుకమ్మ చీరలు రాలేదు. రాకపోవడానికి గల కారణం ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతుంది. ఇప్పుడు చాలామంది మహిళలు అడుగుతున్న ప్రశ్న, ఎందుకు ఇవ్వలేదు ఇప్పటిదాకా? నేను కూడా వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసిన, ఏమైనా ఆర్డర్లు వచ్చినాయి, ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా ప్రభుత్వం, ఏం కథ అంటే ఇప్పటిదాకా ఏం ఆర్డర్ ఇవ్వలేదట. బతుకమ్మ చీరల గురించి ఇప్పుడు అప్డేట్ లేదు ప్రభుత్వం దగ్గర. 1 కోటి మంది మహిళలు ఉంటే 30 లక్షల చీరలే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మరి ఇప్పుడు ఒక ఊళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 నుండి 350 మంది మహిళలు ఉంటారు. మరి 350 మంది మహిళలలో 100 మంది మహిళలకే చీరలు ఇచ్చి 250 మంది మహిళలకు చీరలు ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకు కూడా చీరలు పోవాలి కదా. ఇప్పుడు మహిళలకు 2500 రూపాయలు 300 మంది మహిళలు ఉంటే 100 మందికే ఇచ్చి 200 మంది మహిళలకు ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటారు? అందరికి సరి సమానం రావాలి కదా. ప్రభుత్వం అందరినీ చక్కగా చూసుకోవాలి కదా, అందరినీ కరెక్ట్ చూసుకోవాలి కదా. అందరు ఆడబిడ్డలే కదా, అందరు అక్క చెల్లెలే కదా. మరి ఎందుకు ఇస్తలేరు? మళ్ళీ బతుకమ్మ చీరలకు కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు, మరి ఎందుకు ఇస్తలేరు? సీతకేమో బతుకమ్మ చీరలు అందరికి వస్తాయి, మీరు టెన్షన్ పడొద్దు, అందరికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం, బతుకమ్మ చీరలు 100% అందరికీ రావాల్సిందే, ప్రతి ఊర్లో బతుకమ్మ చీరలు వస్తాయి, మహిళలు అధైర్యపడొద్దు, ఇబ్బంది పడొద్దు, ధైర్యంగా ఉండుర్రి, ఖచ్చితంగా రేవంత్ అన్న చీరలు పంపించబోతున్నాడు, ఆర్డర్లు ఇచ్చినాం చీరలు,